కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని మాజీ ఎంపీ మాలతు కవిత హెచ్చరించారు. అద్దంకి దయాకర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ కేటీఆర్ పై పెట్టి కేసులతో ఏం చేయలేదన్నారు. మేడారం ఘటనలో బాధితులను పట్టించుకోలేదని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ సంస్కృతి ఎట్లుందంటే పుట్టుకల గురించి మాట్లాడుతున్నారు. దయాకర్ గారు ఏం మాట్లాడుతున్నారండి? కేటీఆర్ గారు పుట్టు గురించి మాట్లాడతా వెళ్ళి నీ తల్లి దగ్గర పోయి అడుపో. కేటీఆర్ పుట్టు గురించి నువ్వు మాట్లాడినావు కదా, నీ తల్లి దగ్గరికి వెళ్ళి అడుగు. అమ్మ నేను మాట్లాడిన కరెక్టాను దవడ బగలు కొడుతుంది నువ్వు నీ మాటలు వింటేది తల్లి. అటువంటి నీచమైన సంస్కృతి కాంగ్రెస్ పార్టీది. కేటీఆర్ గురించి ఆయన గురించి ఎటువంటి మాటలు మాట్లాడితే బిడ్డ తోలు తీస్తా, మీకు తోలు గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏది? సీతక్క ఉన్నారు. సీతక్కమ్మ నీకెందుకు తల్లి అంత ఉలుకుపాటు? పూజారి కొడుకు కాలు ఇరిపోతే మీరు కట్టిన ఇమ్మీడియట్గా అది కూలి ఇరిపోతే దాన్ని చూసే దమ్ము లేదు. కానీ ఎంతసేపు మీ వ్యవహారం అంతా పంచుకునే మాట మీద ఇచ్చుకునే మాట మీద ఉంది తప్ప మీరు రైతుల మీద ఎటువంటి కూడా మీరు ధ్యాస పెట్టకుండా ఎటువంటి కూడా మీరు ధాన్యం కొనుగోలు చేస్తలేరు. కాబట్టి మీ డిక్లరేషన్ల గురించి కేటీఆర్ గారు వరంగల్ నడి ఒడ్డున వచ్చి బాజాబ్తు బీఆర్ఎస్ పార్టీ తరపున మిమ్మల్ని నిలదీసి అడిగినారు. మీరు కేసులు పెడితే ఏమవుతాయి? ఇట్లాంటి 1000 కేసులు పెట్టుకున్నా ఆయన ఎంతమంది ఏమి చేసుకోవాలని తెలియపరుస్తా ఉన్నాం.